Hi friends, welcome to my channel Smart Cooks and Vlogs. ఫ్రైడే వస్తే చాలు మార్నింగ్ లేసి పూజ చేసుకోవాలి, ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి. ఇదైతే అందరూ చేసేదే, కానీ నాకు మాత్రం ఫ్రైడేస్ చాలా స్పెషల్. ఎందుకంటే నాకు దొరికే ఆ పీస్ ఫ్రైడే రోజే దొరుకుతుందని అనిపిస్తుంది మిగతా అన్ని డేస్తో కంపేర్ చేస్తే. సో ఇంకా నేను మా మమ్మీ మార్నింగ్ 6కే లేసి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసేసాము. నేను కొన్ని కొరియాండర్ సీడ్స్ ఈ పాట్లో వేసి చూశాను, కానీ చాలా స్లోగా గ్రో అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఏమన్నా టిప్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కిచెన్ క్లీన్గా ఉంది అనుకుంటాం, కానీ దాని వెనకాల అదే బిహైండ్ ద సీన్స్ అయితే ఇవే మరి. అదేంటో ఫ్రెండ్స్, కిచెన్ క్లీన్గా చేసి పెట్టినప్పుడే ఏదో ఒక మరకలు అయితే తప్పకుండా పడతాయి, స్పెషల్లీ స్టవ్ పైన. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇల్లు అంతా మాప్ వేసేసి అలాగే ఫ్లోర్స్ అన్నీ క్లీన్ చేసేసి బయట కూడా క్లీన్ చేసేసాము. క్లీనింగ్ అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి పూజ కోసం అయితే మేము ఇలా పూలు అల్లేసుకున్నాము. ఫ్రైడేస్ టైంలో నాకు ఖాళీ ఉంటే నేను పూజ చేస్తాను, ఒకవేళ నేను బిజీ ఉంటే మాత్రం మమ్మీ పూజ చేస్తుంది. సో ఇవాళ కూడా మా మమ్మీయే పూజ చేసిందనమాట. ఇంకా పూజ గది అంతా క్లీన్ చేసుకొని పాత ఫ్లవర్స్ అన్నీ తీసేసి కొత్త ఫ్లవర్స్ అన్నీ పెట్టి బాగా అలంకరణ చేసింది. నేను చాలా డేస్ నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ని. మీకేమన్నా కోరికలు కావాలంటే మీరు ఏమని మొక్కుతారు దేవుడిని, ఏమని అడుగుతారు? ఎందుకంటే రీసెంట్గా అయితే నేను కోరుకున్నవైతే కొన్ని అవ్వట్లేవు. మీరు ఏదైనా టిప్ చెప్తే అది ఫాలో అవుదామని నేను అనుకుంటున్నాను. జోక్స్ అపార్ట్, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదన్నా విష్ మనకు అవ్వట్లేదంటే దానికి ఇంకా టైం ఉంది అవ్వడానికి అని. మీకు అలానే అనిపించిందా ఎప్పుడైనా? ఏం చేస్తాం చెప్పండి, ఒకవేళ అనుకున్నది అయితే హ్యాపీనెస్. ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వట్లేదంటే మాత్రం దానికి ఏదో టైం ఉందని అనుకోవాలి, లేదంటే మనం ఆ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఇంకా ఫ్రైడే పూజ మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.